న్యూస్ కి స్వాగతం. కొత్తపేట డివిజన్ పరిధి మోహన్ నగర్ ప్రజయ్ నివాస్ 1 మ్యాక్స్ సమైక్య వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిహెచ్ఎంసీ పీఓ విక్రాంత్ రెడ్డి, సిఓ సైదులు, సహదేవ్, సరస్వతి ఫౌండేషన్ నుండి శ్యామల, ప్రజా నివాస్ ఫేస్ 1 కాలనీ అసోసియేషన్ సభ్యులు రామారావు, లింగేశ్వర్, వెంకటరమణ, సుధాకర్, శివకుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అవనితోనే జగతి నడుస్తుందని అన్నారు. మహిళ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం సమైక్య సభ్యులు మాట్లాడుతూ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరము ఇదే విధంగా మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యం ఉంటుందని, తద్వారా సమాజం బాగుపడుతుందని అన్నారు. మహిళలకు ఎలాంటి అన్యాయాలు జరగకుండా ఉండాలంటే చట్టసభల్లో స్థానం ఉంటే బాగుంటుందన్నారు. ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథులకు సన్మానం చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా వచ్చిన మహిళలందరికీ సన్మానం, బహుమతులు అందచేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్, ఆటపాటలు, నృత్యాలతో అందరినీ అబ్బురపరిచాయి. దాదాపుగా 200 మంది మహిళలకు పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్య సభ్యులు ప్రెసిడెంట్ స్వాతి, వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి, జనరల్ సెక్రటరీ జయంతి, ట్రెజరర్ సంతోషి, జాయింట్ సెక్రటరీ లత, ఆర్పి స్వప్న, కవిత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అలాగే మనము ఈరోజు మన ప్రజయ్ నివాస్ సమైక్య 7th యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. అలాగే మన ప్రజయ్ నివాస్ ఎస్ఎల్ఎఫ్ తరఫున ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నాము. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు కార్యక్రమంలో భాగంగా సింగింగ్ కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్, అలాగే ర్యాంప్ వాక్ ప్లస్ స్కిట్, గేమ్స్, అలాగే లంచ్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. అతిథులందరికీ సన్మానాలు కూడా చేయడం జరిగింది. అందరూ మా మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరు పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోడితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలుపే అమ్మ లాలన, ఊపిరి పోసే నీరెల నిండు దీవెన. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరులంటే ఏరులంట. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇలాంటి సెలబ్రేషన్స్ మనం ఎన్నో జరుపుకోవాలి. ఇది ఇలాంటి సంతోషం మనం అందరం ఉండాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. 1 సెకండ్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఇంతమంది ఉమెన్స్ ఉన్నారు కదా, వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందని వాళ్ళు తెలిసింది. అలాంటివి కూడా మాకు ఇంకా ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, మాకు అందరం ఒకలాగా ఒక కుటుంబంలాగా ఉండాలని, మహిళలు ఎప్పటికీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అదే అండి, మహిళలకు మాకైనా స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే మన మహిళా శక్తి అని ఒక ప్రోగ్రామ్ జరిగింది. అలా కొంతమంది మహిళలు స్పోర్టివ్గా తీసుకొని కొన్ని జాబ్స్ అవి చేసిరు. మేము కూడా 280 మెంబర్స్ ఉన్నాం కదా, మాకు కూడా ఏదైనా స్వయం ఉపాధి కావాలి. వాళ్ళ ప్రభుత్వం కాకుండా మా ఇంట్లో వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. इतना उंटे महिला एपड़ैना मुंदर की दूसरे ఉంటాము. ओके अंडी सबको मैं यही कहना चाहूँगी कि सब लोग इतने एकता से यहाँ पे इतना अच्छा प्रोग्राम करें. मैं कभी भी मैं आने के लिए टाइम मुझे नहीं मिला, लेकिन इस बार मैं लीव लगा के ये प्रोग्राम देखने के लिए आई. सच बोल रही, मैं यहाँ पे इतने अच्छे प्रोग्राम कर रहे, इसीलिए हम लोग को सबकी सहायता होनी चाहिए. हर एक नारी की शक्तियाँ यहाँ पे है. फर्स्ट मैं धन्यवाद अपने स्वप्ना के लिए, स्वप्ना जी के लिए धन्यवाद कहना चाहूँगी. बहुत प्रोत्साहित किया.
के बाद अपनी स्वाति के लिए एक बार धन्यवाद कहना चाहूँगी। और हमारे प्रजा निवास में इतने सारे शक्तियाँ हैं, रियली मैं प्राउड फील कर रही। सबके लिए एक बार जोरदार तालियां। अभी नहीं है अपने कविता के लिए एक बार जोरदार तालियां। सब एक एक शक्तियां हैं यहाँ पे, ये देखे तो ही पता चलता कि यहाँ पे कितनी शक्तियां हैं। थैंक यू सो मच, धन्यवाद। महिला దినోత్సవం శుభాకాంక్షలు। ప్రజా నివాస్ ప్రేక్షకులందరికీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం। మేము ప్రజా నివాస్లో సమైక్య పెట్టుకొని 7 years అవుతుంది। ప్రతిరోజు మా యానివర్సరీ కూడా అదే ఉమెన్స్ డే రోజే కాబట్టి మేము అదే రోజు ఉమెన్స్ డే పార్టీ చేసుకుంటున్నాము। 28 గ్రూపులు సక్సెస్ఫుల్గా మా కొత్తపేట బ్రాంచ్లో మాది నెంబర్ 1 వచ్చింది। మాకు హ్యాపీ। మేమందరం ఇలాగే కలిసి ఉమెన్స్ డే పార్టీ చేసుకోవాలి। అందరూ మహిళలందరూ కూడా హ్యాపీగా ఉండాలి। తీసుకున్న లోన్లన్నీ విజయవంతంగా కట్టుకొని మన కొత్తపేట డివిజన్లో మన సమైక్య ప్రజా నివాస్ సమైక్య విజయవంతంగా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను। అందరికీ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అందరికీ, కొత్తగా వచ్చిన కవిత గారికి, రిజైన్ చేసిన స్వప్న గారికి శుభాకాంక్షలు। ఇక్కడ మేము ఫేజ్ 1 ప్రజా నివాస్ ఫేజ్ 1లో ఇంత ఘనంగా మహిళలందరూ అందరూ కూడి ఇంత విజయవంతంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకున్నాము। దాంట్లో ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి నుండి బయటకు పంపించిన భర్తలకు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ముందు। ఎందుకంటే పొద్దున్న నుండి ఇప్పటి వరకు ఇక్కడే కూర్చొని ఉన్నాం, కానీ ఫ్యామిలీ ఏమైంది అనేది మేము ఎవరూ ఆలోచించలేదు, కానీ ఇక్కడ ఎంత ఎంజాయ్ చేసాము। అలాగే గవర్నమెంట్ నుండి కూడా మాకు రావాల్సిన మహిళలు ఇంకా ముందుకు వెళ్ళడానికి కానీ, మేము ఇప్పుడు లోన్లు అవి తీసుకుంటాము, కానీ అవి ఇంకా చిన్నగా ఇండివిజువల్గా బిజినెస్లు పెట్టుకోవడానికి కానీ దేనికైనా గవర్నమెంట్ అనేది మాకు సహకారం ఇంకా కావాలని కోరుకుంటున్నాం। గవర్నమెంట్ నుండి ఉపాధి పథకాలని ఇస్తున్నారు, కానీ అవి మాకు సక్సెస్ఫుల్గా అందుబాటులో ఇంకా లేవు। ఏవేవో సమస్యలు వస్తున్నాయి, కాకపోతే గ్రూపులన్నీ కూడా మాకు ఇక్కడ వచ్చి ఈ కొత్తపేట డివిజన్లో నెంబర్ 1 గ్రూప్ వచ్చేసి మా స్వప్న గారు నడిపించారు। ఇన్ని సంవత్సరాలుగా 28 గ్రూపులు ఏకదాటిగా ఒకే మాట మీద ఉండి స్వప్న గారు ఇప్పటి వరకు నడిపించారు మాకు। కాకపోతే ఆమె హెల్త్ కారణంగా కొద్దిగా రిజైన్ చేశారు। కొత్తగా వచ్చి కవిత గారు అన్న ఆవిడ వచ్చారని ఓకే, కొత్తగా వచ్చిన కవిత గారు కూడా మా అందరి సహకారం మేము ఆమెకు అందిస్తామని చెప్తున్నాము। మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి సమస్యలు తలెత్తకోకుండా ముందుకెళ్ళాలని, ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకన్నా గొప్పగా ఇక బ్లాక్లో అందరు లేడీస్ కూడా కిందకి రావాలని మేము కోరుకుంటున్నాము। మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। హ్యాపీ ఉమెన్స్ డే। ఈరోజు ఘనముగా మరి 7th యానివర్సరీ ఉమెన్స్ డే జరిగిందంటే చాలా సంతోషిస్తున్నాము। ఈ స్వప్న గారి ఆధ్వర్యంలో మరి 7 సంవత్సరాలు కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము। అలాగే నూతనంగా ఎన్నుకోబడిన కవిత గారు కూడా, ఆపి గారికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుగా ఆమె ముందుండి జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే। థ్యాంక్ యూ।